నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా? ఆ దిశగా భయం జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆయన సతీమణి భారతీరెడ్డిని వెంటాడుతూ ఉందా అంటే, తాజాగా సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనాన్ని చూసినా, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూసినా కూడా అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఆ స్థాయిలో భయపెట్టేలాగా మరి సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఆ కథనం ఏమిటి, దాని సారాంశం ఏమిటి, దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అని చూస్తే అందరికీ తెలిసింది. ముంబై నటి కాదంబరి జత్వాని, మరి ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ఒక కేసు నమోదు చేయడం, మరి ఆ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సిఐడి పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ఆయన ఒక 7 గంటల పాటు విచారణ జరిపి గురువారం నాడు న్యాయస్థానంలో ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు. మరి అదే సమయంలో ఆయన అరెస్టుకి సంబంధించి 16 పేజీల ఒక రిమాండ్ రిపోర్టును కూడా న్యాయస్థానానికి అందజేశారు. మరి ఆ రిమాండ్ రిపోర్ట్ని పరిశీలించినటువంటి న్యాయమూర్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఖైదు చేయాలి, ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఆయనకి రిమాండ్ చేయాలి అని చెప్పి ఆయనకి రిమాండ్ అయితే కనుక విధించినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం పైన సాక్షి పత్రిక ఆల్రెడీ ఒకవైపున కేసు విచారణ జరుగుతూ ఉంది, న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇంకొక పక్కన పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంకా న్యాయస్థానమే ఇందులో ఏమిటి వాస్తవాలు, దీనిపైన తుది తీర్పు ఏమిటి అనేటువంటిది వెల్లడించినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇంకా ప్రాథమిక స్థితిలోనే ఉంది కేసు. అయితే దీనిపైన సాక్షి తీర్పునిచ్చేస్తుంది. ఆ తీర్పు కూడా ఏమిటి అంటే, ఇదిగోండి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, పక్కా కక్షే అక్రమ కేసే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్రే. ఇంకా న్యాయస్థానం తీర్పు వెల్లడించలేదు, కానీ సాక్షి పత్రిక మాత్రం వెల్లడించేస్తారు. ఇది పక్కా కక్షే అంటే రాజకీయ కక్షతోటే ఆయన అరెస్ట్ చేశారు, అక్రమ కేసే, ఆయన పైన పెట్టింది అక్రమమైనటువంటి కేసట. అది వీళ్ళు నిర్ధారించేస్తారు, వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. అది కూడా ఏ రకంగా అని చూస్తే, కాదంబరి జత్వానీతో ఇప్పించింది అబద్ధపు ఫిర్యాదే, అంతకుముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం. అంటే ఆవిడతోటి ఒక అబద్ధపు ఫిర్యాదు ఇప్పించి, ఆ ఫిర్యాదు కూడా ఇప్పించడానికంటే ముందే ఆయన పైన కేసు నమోదు చేయాలి అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఇది వీళ్ళు సాక్షి వాళ్ళు చెప్పొచ్చేది. జత్వానీ నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాల వక్రీకరణ, ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తూ అక్రమ కేసు, రిమాండ్ నివేదిక సాక్షిగా కుట్రలు బట్టబయలు, తాను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ పిఎస్ఆర్ స్పష్టీకరణ, కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పిఎస్ఆర్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, రఘురామరాజు కక్ష సాధింపు కేసులోనూ పిఎస్ఆర్ను ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి, మరిన్ని అక్రమ కేసులకు కూటమి సర్కారు కుటిల పన్నాగాలు. ఇది సాక్షి పత్రికలో రాస్తారు. దీనికి కొనసాగింపుగా మరో పేజీలో పూర్తి స్థాయి బ్యానర్ ఐటమ్ కింద ఫుల్ పేజీలో ఒక ఆర్టికల్ వేస్తారు. ఆ ఆర్టికల్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, పక్కా కక్షే అక్రమ కేసే అని చెప్పి ఇది రాశారు. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాల్లో అసలు మెయిన్ పాయింట్స్ తీసుకుంటే ఏమిటి అంటే, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సిఐడి దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ఆ కుట్రలను బహిర్గతం చేసింది. అంటే ఆల్రెడీ ఒక కుట్రపూరితంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ జత్వానీ కేసులో ఇరికించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పన్నినటువంటి కుట్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిఐడి దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో బహిర్గతమైనాయి అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ నిజంగానే ఎవరినైనా కుట్రపూరితంగా రాజకీయ కక్ష సాధింపులతోటి ఇరికించాలి అని అనుకుంటే కూటమి ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ని స్కామ్గా చూపిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆఖరి వరకు అందులో ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు ఒక్కటి కూడా ఏమీ నిరూపించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించలేదు. అదే రకంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డే అని చెప్పి ఆయన్నే తీసుకెళ్ళి జైల్లో వేయచ్చు కదా. కుట్ర చేయాలంటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏ తోకనో లేదంటే ఇంకో తోపునో ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని ఇచ్చాల్సినటువంటి అవసరం ఏముంది? నేరుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఇక్కడ ఈ విధంగా రాస్తారు. ఇంకొకటి ఏం రాస్తారు అంటే, వలపు వల విసిరి బడాబాబులను బురిడి కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎలాంటి రాతలు రాస్తూ ఉన్నారు సాక్షి పత్రికలో చూడండి. ఒక మహిళను గురించి మొన్న ఈ మధ్య మనం చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఇదే సాక్షి పత్రిక
యజమాని భారతిరెడ్డి గారిని గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని ప్రస్తుతం అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది. అరెస్ట్ అయ్యాడు. పోలీసులు 24 గంటలు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేశారు. అతను రిమాండ్ కూడా అయ్యి ప్రస్తుతం ఏదో బెయిల్ పైన బయటకు వచ్చినట్లున్నాడు. అయితే అతన్ని అరెస్ట్ చేసింది దేనికి? భారతిరెడ్డి గారు ఒక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని. మరి ఆ సంస్కారం భారతిరెడ్డి గారికి కూడా ఉండాలి కదా. ఆవిడ నడుపుతున్నటువంటి పత్రికలో జర్నలిజం ముసుగులో ఒక రాజకీయ ఉగ్రవాదులు, ఈ సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టడం, జగన్మోహన్ రెడ్డికి బీరాలు తెగ బాకాలు వదలడం తప్పితే ఇంకేం ఉండవు. అందులో జగన్మోహన్ రెడ్డి భజన తప్పితే ఇంకేమీ ఉండదు ఆ సాక్షి పత్రికలో. అందులో అయినా కూడా రాసేటువంటి రాతలు ఎలాంటివి ఉంటాయి అంటే, ఒక మహిళను గురించి ఒక మహిళ నడుపుతున్నటువంటి సాక్షి పత్రికలో ఏం రాస్తారు? వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీ. ఇదా ఒక మహిళని గురించి రాసేటువంటి రాతలు? మరి ఇలాంటి రాతలు సాక్షి పత్రికలో రాస్తూ ఉంటే మరి భారతిరెడ్డి పైన కిరణ్ లాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇంకా ఎంతోమంది మాట్లాడతారు. మరి వాళ్ళపైన సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఒక క్యాంపెయిన్లు రన్ చేయడం, ఉద్యమాలకి పిలుపునివ్వటం, ఇవన్నీ కూడా హర్షించదగ్గవా? మరి నిజంగా సంస్కారం ఉంటే భారతిరెడ్డి గారు వీటి కోసమని ముంబై నటి కాదంబరి జత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన పత్రికలో ఇలాంటి రాతలు రాసినందుకు ఆ రాత రాసినటువంటి ఉద్యోగిని తీసేయాలి వెంటనే. ఒక మహిళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతా ఉన్నారు కదా. ఇదే భారతిరెడ్డి గారిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారని చెప్పి రంకెలేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను, ఆ వైసీపీ నాయకులు మరి వాళ్ళ పత్రికలో ఇంకో మహిళను గురించి ఓకే ఆమె పైన నేర చరిత్రే ఉందంటే న్యాయస్థానం నిగ్గు తేలుస్తుంది. నిజాలు న్యాయస్థానంలో తేల్తాయి. తేలక ముందే సాక్షి పత్రికలో వీళ్ళు నిర్ధారించేస్తారు. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్నా వీళ్ళు నిర్ధారించేస్తారు. మరి ఇలాంటివి నిర్ధారించినప్పుడు చేబ్రోల్ కిరణ్ లాంటి వ్యక్తులు ఆ మాట మాట్లాడితే అందులో తప్పెక్కడ ఉంటుంది? అంటే మీకో న్యాయము, జత్వానీ గారికి అయితే ఒక న్యాయమా? భారతిరెడ్డి గారికి ఒక న్యాయం, కాదంబరి జత్వానీ గారికి ఒక న్యాయమా? మరి దీనిపైన భారతిరెడ్డి గారు ఏం సంజాయిషి ఇచ్చుకుంటారో అది కూడా చూడాలి. కానీ ఇందులో వీళ్ళు చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఐపీఎస్ అధికారిగా ఉన్నాడో ఆయన్ని కావాలని ఈ కేసులో ఇరికించడానికి అని చెప్పి కాదంబరి జత్వానీ గారిని ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి ఆవిడతో ఒక ఫిర్యాదు ఇప్పించి ఆయన్ని ఇప్పుడు ఈ తప్పుడు కేసులో ఇరికించారు. జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు, అక్రమ కేసు, జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా, అలాగే తప్పు చేయలేదు, జత్వానీ ఎవరో నాకు తెలియదు అంటూ పిఎస్ఆర్ స్పష్టీకరణట. అబద్ధపు వాంగ్మూలం కోసం పిఎస్ఆర్పై ఒత్తిడి తెచ్చారట. వీటన్నిటితో పాటు ఇంకొక హైలైట్ అంశం ఏమిటి అంటే, టిఫిన్ కూడా పెట్టకుండా, అంటే బుధవారం నాడు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తే 7 గంటల పాటు విచారణ జరిపాక గురువారం నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆ హాజరుపరచడానికి తీసుకెళ్లేటప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి టిఫిన్ పెట్టలేదంట. అది సాక్షి పత్రికకి కడుపు మంటగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగానే ఉన్నాడు కదా, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి పోవట్లేదు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని. అయితే జైలు యాత్రలే చేస్తూ ఉన్నాడు. వల్లభనేని వంశీ, లేదంటే నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళంతా అరెస్టులు అయితే జైలు యాత్రలే చేస్తూ ఉన్నాడు కదా. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగినట్లుగా పనిచేసినటువంటి వ్యక్తే కదా. ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ తన బాధ్యతల్ని, చట్టాలని, నిబంధనలని ఉల్లంఘించి వ్యవహరించినటువంటి వ్యక్తే కదా. ఓ పొట్లం ఇడ్లీ పొట్లం తీసుకెళ్ళొచ్చుగా. ఆల్రెడీ ఆయన ఇడ్లీయే తిన్నాడని చెప్పి ఆ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఇడ్లీ తినే బయలుదేరారట. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఇడ్లీ కాకపోతే ఏ ఆనియన్ దోశో, మసాలా దోశో ఓ పొట్లం కట్టుకుని తీసుకెళ్ళొచ్చుగా, ఖాళీగానే ఉంటున్నాడుగా. మరి టిఫిన్ తినలేదని చెప్పి సాక్షి పత్రిక ఆయనకు టిఫిన్ పెట్టలేదని చెప్పి బాధపడిపోతూ ఉన్నారు. అయితే ఈ అంశాలు పక్కన పెడితే ఇందులో వీళ్ళు చెప్పొచ్చేది ఏమిటంటే, మొత్తం అంతా కలిపి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇరికించడానికే ఈ ఫిర్యాదులు చేయించారు అని. కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటి చూస్తే, ఇక్కడ ఇది చూస్తే జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా అన్నారు. అసలు ఈ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు ఏమిటి, దీని కథ ఏమిటి, దీనిపైన రిమాండ్ రిపోర్ట్లో 16 పేజీల రిమాండ్ రిపోర్ట్లో సిఐడి అధికారులు పూర్తి స్పష్టంగా పొందుపరిచారు. అది పరిశీలించినటువంటి న్యాయస్థానమే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి 14 రోజులు రిమాండ్ విధించింది. అందులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏమిటి జత్వానీ కేసులో అనేటువంటిది చాలా క్లియర్ కట్గా వాళ్ళు అక్కడ స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు. అసలు వాస్తవంగా జత్వానీని గతంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఆవిడని అరెస్ట్ చేయడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినటువంటి
వ్యవహారం, ఆయన నడిపినటువంటి వ్యవహారం చూస్తే వాస్తవంగా జత్వానీ గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యవహారం ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ముంబైకి చెందినటువంటి ఒక బిజినెస్ టైకూన్, మరి ఆ బిజినెస్ టైకూన్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి స్నేహితుడు. మరి ఆ జత్వానీ గారు అప్పటికే ఆయన పైన ఏదో కేసు పెట్టున్నారు. ఈ క్రమంలో ఆ కేసు నుంచి బయటపడాలంటే ఏదో రకంగా తనకు సాయం చేయాలి అని చెప్పి ఆ బిజినెస్ టైకూన్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతను పిఎస్ఆర్ ఆంజనేయులకు అప్పచెప్పడం, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ అంశాన్ని వెంటనే అప్పటి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటాకి, అలాగే అప్పటి విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, వీళ్ళిద్దరికీ అప్పగించటం. ఈ అంశం పైన పూర్తి వివరాలు ఏమిటి అనేటువంటిది కూడా విశాల్ గున్ని గారు, మరి ఆయన ఒక ఐపీఎస్ అధికారే కదా, ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లెటర్లో ఆయన క్లియర్గా చెప్పాడు, జత్వానీని అరెస్ట్ చేసి తీసుకురావాలి అని చెప్పి సీఎంఓకి పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారే మాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి నేను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నాను. అదేమిటండి, నేను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాను కదా, ఇప్పుడు నేను అరెస్ట్కి ఎలా వెళ్తాను అంటే, నువ్వు మేము ఇస్తున్నటువంటి జత్వానీ అరెస్ట్ అనేటువంటి టాస్క్ కంప్లీట్ చేస్తేనే నిన్ను ఇక్కడి నుంచి వైజాగ్కి రిలీవ్ చేస్తాము అని చెప్పేసని పిఎస్ఆర్ ఆంజనేయులు మాతో స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆదేశాల ప్రకారమే మరి రిలీవ్ అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలి అంటే నేను అరెస్ట్ చేసి రావడమే నా ముందున్నటువంటి పనిగా నాకు కనిపించింది, అందుకే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చాను అని చెప్పి కన్ఫెషన్ లెటర్లో మరి విశాల్ గున్ని గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే జత్వానీని అరెస్ట్ చేయడానికి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పన్నినటువంటి పన్నాగం, ఆయన రచించినటువంటి ఆ కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే, 2018లో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి భూమి జగ్గైపేటలో ఉంటే ఆ భూమిని జత్వానీ, ముంబై నటి జత్వానీ గారు ఎవరో 3 వ్యక్తులకి అమ్మే ప్రయత్నం చేశారు. అందుకు గాను ఒక డాక్యుమెంట్, 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు. 5 లక్షల రూపాయలు కూడా ఆవిడ తీసుకున్నారు అని చెప్పి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేశారు. మరి ఆ డాక్యుమెంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 100 రూపాయల స్టాంప్ పేపర్ అంటే ఒంగోలుకు చెందినటువంటి ఒక న్యాయవాది, పిఎస్ఆర్ ఆంజనేయులకి అత్యంత ఆప్తుడు, అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఒక న్యాయవాది, ఆయన పేరు అయినవల్లి వెంకటేశ్వర్లు. ఆయన దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్ తయారు చేయించి ఈ పోలీసులు ఎవరైతే గనక 15 మంది పోలీసుల బృందం, వాస్తవంగా ఒక ఎస్ఐ వెళ్తే సరిపోతుంది, ఓ ఎస్ఐ 2 కానిస్టేబుల్ వెళ్తే సరిపోయేదానికి ఒక ఐపీఎస్ అధికారి, ఒక సిఐ, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్ళు కలిపి మొత్తం 15 మంది బృందం ముంబైకి వెళ్ళి ఆవిడ తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి సమయంలో వాళ్ళకి ఆవిడ బ్యాగులో ఈ డాక్యుమెంట్ దొరికింది అని చెప్పి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చాక న్యాయస్థానంలో పెట్టారు. అయితే ఆ డాక్యుమెంట్ పైన మరి ఇప్పుడు సిఐడి అధికారులు విచారణ చేయగా అందులో విస్తుపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాస్తవంగా ఆ డాక్యుమెంట్ ఏదైతే కనుక 100 రూపాయల స్టాంప్ పేపరు, మరి వాళ్ళు రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఒప్పంద పత్రం ఏదైతే ఉందో, ఆ పత్రం 2018లో రాసుకున్నట్లుగా ఆ 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ఉంది. కానీ వాస్తవంగా ఆ 100 రూపీస్ బాండ్ పేపర్ చలామణిలోకి వచ్చింది ఎప్పుడు అంటే 2023లో. మరి 2023లో చలామణిలోకి వచ్చినటువంటి బాండ్ పేపర్ పైన 2018లోనే ఎలా రాసుకుంటారు అంటే ఇది ఫేక్ డాక్యుమెంట్, ఇది ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అనేటువంటిది అక్కడే స్పష్టమైపోయింది. దీంతో పాటుగా ఇంకొక అంశం ఏమిటి అంటే ఇందులో ఇంకోటి కూడా రాశారు. ఏమిటి అంటే కాదంబరి జత్వానీ ఆవిడ నేటివ్ ఆఫ్ అని చెప్పి ఆవిడ అడ్రస్సు ముంబై అని చెప్పి 2018లోనే రాశారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే కాదంబరి జత్వానీ గారు ముంబైకి వచ్చింది ఎప్పుడు, ఆవిడ ముంబైలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు అంటే 2020లో ఆవిడ ముంబైకి వచ్చారు. 2020 వరకు కూడా ఆవిడ అహ్మదాబాద్లో ఉన్నారు. ఆవిడ అడ్రస్ ఎక్కడా అంటే అహ్మదాబాద్. ఆవిడ ముంబైకి షిఫ్ట్ అయిపోయింది 2020లో. కానీ 2018లో రాసుకున్నటువంటి డాక్యుమెంట్లోనే ముంబై నటి అదే కాదంబరి జత్వానీ గారు రెసిడెంట్ ఆఫ్ అని చెప్పి ముంబై అడ్రస్ రాశారు. ఇక్కడ మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంకో రకంగా కూడా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా కూడా ఇదొక ఫోర్జ్డ్ డాక్యుమెంట్. ఇది కాదంబరి జత్వానీ కావాలని ఇరికించడానికని చెప్పి ఆవిడని ఎలాగైనా ఈ కేసులో ఇరికించేందుకు గాను ఈ డాక్యుమెంట్ని, ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ని, ఒక ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేశారు అన్నది ఇప్పుడు సిఐడి పోలీసులు తమ దర్యాప్తులో నిగ్గుదేల్చారు. ఈ అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇంతేగాక ఏదైతే గనక ఆవిడ పైన కేసు నమోదు అవ్వడానికి ముందే అంటే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడానికంటే ముందే మరి ఆవిడని అరెస్ట్ చేయడం కోసం ముంబైకి కేసు ఫిర్యాదు రావడానికంటే ముందు, కేసు నమోదు అవ్వడానికంటే 1 రోజు ముందే టికెట్లు కొనుగోలు చేశారు.
అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా బస చేశారు, ఇవన్నిటికీ కూడా వెనక ఉండి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలా నడిపించాడు, అలాగే విశాల్ గున్ని గారు ఏదైతే గనక ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ లెటర్లో మరి ఆయన రాసినటువంటి ఆ లెటర్లో ఆయన చెప్పినటువంటి ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు మరి సీఎంఓకి పిలిపించారు అనేటువంటి దానికి ఆధారాలు, అంటే ఇప్పుడు సాంకేతికంగా అంటే టెక్నికల్గా మనం చూసుకుంటే టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చాం. మరి ఈ క్రమంలో ఆ రోజున ఏ డేట్లో అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు తనని కాంతిరాణా టాటా గారిని సీఎంఓకి పిలిపించి కాదంబరి జత్వాని కేసు ఆవిడ అరెస్ట్ అనేటువంటి టాస్క్ అప్పచెప్పారు, మరి ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నాడు, విశాల్ గున్ని ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా గూగుల్ టేక్అవుట్ చేసి తీస్తే ఎస్ వీళ్ళిద్దరూ ఆ రోజున అక్కడే ఉన్నారు అనేటువంటిది కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ఈ ఏదైతే గనక లాయర్ మరి అయినవోలు వెంకటేశ్వర్లు అలాగే పూర్తిగా ఇటు కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి కుట్రలతోటి ఏ రకంగా ఆవిడ్ని ఇరికిచ్చేటువంటి అంశాలకు పూనుకున్నారు, ఇవన్నీ అంశాలని కూడా ప్రస్తావిస్తూ సిఐడి ఈ 16 పేజీల రిమాండ్ రిపోర్ట్ని అయితే కనుక న్యాయస్థానానికి ఇచ్చింది. అంతేకాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మరి ఆయన అరెస్ట్ చేయడం అక్రమం అంటూ ఆయన కూడా ఒకంత వాదిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవం ఏమిటి అంటే ఆయన విచారణకు రావాలి అని చెప్పి విచారణ అధికారినిగా ఉన్నటువంటి స్రవంతి రాయ్ గారు గతంలో 2-3 సార్లు ఆయనకి, ఎందుకంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయన్ని విచారణకి రండి అని చెప్పి కోరతారు. విచారణకి రండి అని కోరినా కూడా ఆయన గతంలో 2-3 సార్లు రాలేదు. రాకపోగా ఒకసారి ఆయన సన్నిహితుడైనటువంటి ఈ న్యాయవాది అయినవోలు వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పంపించాడు స్రవంతి రాయ్ గారి దగ్గరికి. అయితే విచారణ అధికారినిగా ఉన్నటువంటి ఆవిడ ఒకంత సీరియస్ అయ్యారు. అదేంటండి మీరు రావడం ఏంటి, ఆయనకు తెలుసు కదా ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారి కదా, విచారణకు రమ్మని చెప్పి పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాలి, అంతేగాని మిమ్మల్ని పంపించి మీ ద్వారా విచారణ జరపడం ఏమిటి అంటే ఆ సమయంలో సీనియర్ ఏదైతే కనుక ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఈ న్యాయవాదిగా వెళ్ళినటువంటి అయినవోలు వెంకటేశ్వర్లు ఫోన్ చేశాడట. అది కూడా వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ని స్రవంతి రాయ్ గారికి ఇచ్చారట. స్రవంతి రాయ్ గారికి ఇస్తే ఆవిడ అదేంటి సార్ మీరు విచారణకు రావాలి కదా, విచారణకు రమ్మన్నప్పుడు విచారణకు రాకుండా ఈ రకంగా గైర్హాజరు అవ్వడం ఏమిటి అంటే ఆ సమయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆవిడ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుకాయించేటువంటి ప్రయత్నం కూడా చేశాడంట. అసలు ఈ కేసుతో నాకేం సంబంధం, నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు నేను ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటాను, అది నాకున్నటువంటి అధికారం, నేను ఎవరితో మాట్లాడాను, ఎవరితోటి ఎప్పుడు ఈ ఫోన్లు చేశాను, ఇవన్నీ కూడా ఈ మధ్య మీరు గూగుల్ టేక్అవుట్లోను వీటిలోనూ పూర్తిగా కాల్ రికార్డ్స్ కూడా తీస్తున్నారంట. అసలు ఈ కేసుతో నాకేం సంబంధం, నాకు అసలు ఏ సంబంధం లేదు, నన్ను విచారణకు రమ్మంటారు ఏమిటి అని చెప్పి ఆవిడ మీద ఆగ్రహం వ్యక్తం చేశారంట. అందుకని చెప్పే విచారణకు పిలిచినా విచారణకి రాకుండా ఇంకో వైపున ఏదైతే కేసులో మరి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, అధికారాన్ని వినియోగించి మరి కేసుని పక్కదారి పట్టించేటువంటి కుట్రలుకి పాల్పడుతున్నాడు అనేటువంటి అభియోగాలతోటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వాని లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమిటి, దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కమామిష ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తీగలాగితే డొంకంతా కదిలి ఎక్కడికి పోతుంది అంటే ప్రతి అంశం చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి వేశారు, కానీ ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అని కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారట న్యాయస్థానంలో. ఎందుకంటే మేము విచారణ చేశాం కానీ ఆయనకు మాకు ఎక్కడా సహకరించలేదు, కాబట్టి ఆయన మాకు వారం రోజులు కస్టడీకి ఇవ్వండి అని ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. మరి కోర్టు కనుక వారం రోజులు ఆయన్ని కస్టడీకి ఇస్తే మరి ఈ కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తులో మరి ఎవరి కోసం చేశారు, ఎందుకోసం ఆవిడని అరెస్ట్ చేశారు, 42 రోజుల పాటు ఎందుకు నిర్బంధించారు, ఆవిడ తల్లిదండ్రుల్ని కూడా ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఈ బెదిరింపులు ఏమిటి, ఎవరి కోసం చేశారు అనేటువంటిది మొత్తం అన్నీ కూడా పూసగుచ్చినట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులతోటి కనుక నిజాలు కక్కిస్తే మరి ఈ ఉచ్చంతా కూడా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి మెడకే చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో మరి ఎక్కడ ఎటువైపు నుంచి ఏ రకంగా ప్రమాదం తనని వెంటాడుతుందో, ఏ రకంగా తనని అరెస్టు రూపంలో ఈ ప్రమాదం తనకు పొంచి ఉందో అనేటువంటి భయం అటు జగన్మోహన్ రెడ్డిలో ఇటు భారతిరెడ్డిలో కూడా నెలకొన్నట్లుగా అయితే మాత్రం ఈ రకమైనటువంటి కథనాలు చూస్తే స్పష్టమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.